Hi friends, welcome back to our channel Jobs for You. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చూస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. సో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా నుంచి మనకి 434 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. సో జీతం కూడా మనకి స్టార్టింగ్ 60,000 నుంచి మాక్సిమం 1,30,000 వరకు వెళ్ళొచ్చు. సో మనకి ప్రొబిషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ రేంజ్ లో మనకి శాలరీ ఉంటుంది. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది ఎటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు, ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో నేను నోటిఫికేషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ లోకి వెళ్దాం. సో నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇటువంటి నోటిఫికేషన్ విడుదలైనా కూడా మీ ముందుకు నేను స్టడీ చేసి దాన్ని అనలైజ్ చేసి మీరు తీసుకురావడం జరుగుతుంది. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్ ఇంకెవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మీ వెల్ విషర్స్కి ఎవరైతే ఇటువంటి ఉద్యోగాలు వాళ్ళు చూస్తున్నారో అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, సో నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి షేర్ వాళ్ళకి రిఫరెన్స్లో వస్తుంది. సో దట్ నేను ఇటువంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి నాకు మీరు ఒక ప్రోత్సహించినట్టు ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ చూద్దాం మనం నోటిఫికేషన్ చూసుకుంటే, సో ఈ నోటిఫికేషన్ అనేది నేను చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. సో తర్వాత మనకి కోల్ ఇండియా CIL కోల్ ఇండియా నుంచి ఇది ఒక మహారత్న కంపెనీ అండి. ఇది కూడా మన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లో మినిస్ట్రీ ఆఫ్ కోల్ దాని కింద ఉన్న ప్రభుత్వ సంస్థే అండి. సో ఇది చాలా పెద్ద సంస్థ. దీంట్లో ఆల్మోస్ట్ 2 లక్షల మంది పైగా 2.5 లక్షల మంది పైగా అప్రాక్సిమేట్లీ చాలా మంది పనిచేస్తున్నారు, అంటే ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది చాలా పెద్ద సంస్థ, ప్రభుత్వ సంస్థ. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా చెప్పాను కదా, మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్లో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ప్యూర్లీగా ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారానే భర్తీ చేయడం జరిగింది. ఎటువంటి ఆఫ్లైన్ ప్రాసెస్ లేదండి. సో ప్యూర్లీ ఆన్లైన్. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకునే లెక్క, ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఓపెనింగ్ మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే జనవరి 15 నుంచి 10 గంటల నుంచి జనవరి 10 గంటల నుంచి నోటిఫికేషన్స్ అదే మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 14కి 6 గంటలు, సాయంత్రం 6 గంటలకు ఇవన్నీ క్లోజ్ అవుతాయి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో లాస్ట్లో అప్లై చేసుకుంటే ఏంటి అంటే మనకి పేమెంట్ అవ్వకపోవడం కానీ సర్వర్ కొంచెం హెవీగా అయిపోవడం, అందరూ ఒకేసారి అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంది. సో అందులో ఆ ప్రిఫరెన్స్ ఏంటంటే అందరూ ముందే అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళు ఇంకా డేట్ ఆఫ్ CBT అనేది మనకి ఇంకా ఇవ్వలేదండి, అడ్మిట్ కార్డు కూడా ఇవ్వలేదు. సో అంటే డేట్స్ ఇవ్వలేదు. సో ఇవన్నీ ఏంటి అంటే మనం డౌన్లోడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మన పోర్టల్లో లాగిన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి అడ్మిట్ కార్డ్ రెడీ అవ్వగానే, డేట్స్ రిలీజ్ అవ్వగానే మనకి ఒక నోటిఫికేషన్ అంటే మెసేజ్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది. అండ్ మనకి మెయిన్ వీళ్ళు ఏమేమైతే క్వాలిఫికేషన్ ద్వారా అండ్ ఎలిజిబిలిటీ ఏం చూస్తున్నారంటే ఏమేమి పోస్టులు వీళ్ళు వదులుతున్నారు అంటే, సో పోస్ట్ కోడ్ వచ్చి 17 కమ్యూనిటీ డెవలప్మెంట్. సో కమ్యూనిటీ డెవలప్మెంట్లో అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫైనాన్స్ అండ్ లీగల్, తర్వాత మార్కెటింగ్ అండ్ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, పర్సనల్ HR, సెక్యూరిటీ, కోల్స్ ప్రిపరేషన్. సో ఇవన్నిట్లో వీళ్ళు ఈ డిసిప్లిన్లో చూస్తున్నారు. ఇవన్నీ పోస్ట్ కోడ్ అండి, ఇవన్నీ పోస్ట్ కోడ్. సో మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ మినిమం 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏంటి దేంట్లో రూరల్ డెవలప్మెంట్ కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ దీంట్లో విత్ 60% ఆఫ్ మార్క్స్ ఎవరైతే వాళ్ళు చేశారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్. ఆర్ఎల్స్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కూడా సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ దీంట్లో చేసిన, అండ్ ఇది విత్ మినిమం 60%. ఓకే, ఇది దీనికి వచ్చేసి మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్లో. అండ్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిగ్రీ చేశారో విత్ 60% ఆఫ్ మార్క్స్. అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్లో మీరు ఎవరైతే ఇంజనీరింగ్ చేసినా, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫైనాన్స్ వచ్చేసరికి ఎవరైతే CA అండ్ ICWA క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ లీగల్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ లాలో 3 years కానీ 5 years డ్యూరేషన్ ఉన్న కోర్స్ విత్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమనైతే మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏదైతే యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అయిందో దాంట్లో నుంచి చదివితే తప్ప మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండదు. సో ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చదివి ఎవరైనా కూడా మనకి ఎలిజిబుల్.
అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో లీగల్ కూడా అంతే విత్ 60% ఆఫ్ మార్క్స్. అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ కూడా వీళ్ళు ఏమంటున్నారంటే 2 years MBA ఎవరైతే చేశారో 2 years MBA చేసి అండ్ వాళ్ళు విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు, వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, 2 years మన మార్కెటింగ్ అండ్ సేల్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి నెక్స్ట్ మనం చేసుకోగలిగిన పోస్ట్ ఏంటి అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్. ఎవరైతే డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ చేసి విత్ 2 years MBA ఎవరైతే చేశారో విత్ 60% ఆఫ్ మార్క్స్ చేసినా సో దీనికి ఎలిజిబుల్. అండ్ ఎవరైతే డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోత్, ఈ డిగ్రీ వచ్చేసి అండ్ బీటెక్ వచ్చేసి మన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అండ్ MBA చేసినా కూడా వీళ్ళు ఆ రెండు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ పర్సనల్ అండ్ HR మనం అప్లై చేసుకోవద్దని చెప్తున్నాను. గ్రాడ్యుయేషన్ అంటే 2 years మనం గ్రాడ్యుయేషన్ ఫుల్ టైం చేసి అట్లీస్ట్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి దాంట్లో HR డొమైన్లో అండ్ MBA లైక్ సోషల్ వర్క్లో ఎన్ని చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అది కూడా 60%. సెక్యూరిటీకి మినిమం వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే గ్రాడ్యుయేట్, ఏ డిగ్రీ చేసినా కూడా చాలండి వాళ్ళకి గ్రాడ్యుయేట్ కావాలి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే కోల్ ప్రిపరేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే బీటెక్ అండ్ BSc అయితే చేశారో దేంట్లో కెమికల్ స్పెషలైజేషన్ మినరల్ ఇంజనీరింగ్ కానీ మినరల్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్లో చేశారో 60% వాళ్ళందరూ ఎలిజిబుల్. సో మనం ఏమైతే అప్లై చేసుకోగలమంటే పోస్ట్ నెంబర్ 21 నుంచి పోస్ట్ నెంబర్ 24 దాకా ఇవన్నీ అప్లై చేసుకోగలం మనం. సో ఎవరైతే అంటే మినిమం అందరు కామన్గా చేస్తారు కాబట్టి సో MBA అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళందరూ ఇది ఎలిజిబుల్. అంటే ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను, మినిమం అందరు కామన్గా ఉండేవాళ్ళు కాబట్టి. అండ్ నెక్స్ట్ సో ఇది నోటిఫికేషన్ మీకు నేను డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను. సో డీటెయిల్గా చూసుకోండి మీరు ఏమైతే ఎలిజిబుల్ ఉన్నారో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. ఇక్కడ మనకేంటి ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీ. ఫ్రెష్ వేకెన్సీ అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఫ్రెష్ వేకెన్సీస్ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ రిక్రూట్మెంట్లో ఏమైనా మిగిలిపోయినా అండ్ జాయిన్ ఎవరైనా మానేసినా అండ్ ఇంకోటి ఎవరైనా ఇంకా ఏమైనా పోస్ట్ ఉండిపోయినా సో దానికి రిక్రూట్మెంట్ అవ్వని బ్యాక్లాగ్ వేకెన్సీస్లో వస్తాయి. సో ఈ రెండు కలిపి మనకి టోటల్గా అన్నిట్లో మనకి అంతా వేకెన్సీస్ అంతా కలిపి 434 ఉన్నాయండి. సో 434 మనకి ఇప్పుడు ఈ వేకెన్సీస్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ నేను చెప్పాను. సెలక్షన్ ప్రాసెస్ ఇది ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిపోతే చాలు. అండ్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ నథింగ్ మ్యాటర్స్ అండి, అయిపోతుంది అది ఇంటర్వ్యూ. వన్స్ మనం CBT సెలెక్ట్ అయ్యంటే చాలు, ఇంటర్వ్యూ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అడ్మిట్ కార్డు కూడా చెప్పాను కదా, అడ్మిట్ కార్డు మనకి పోర్టల్లో రిలీజ్ చేస్తారు అండ్ నోటిఫై చేస్తారు మనకి. సో మనం రిలీజ్ చేస్తాం, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిటీస్ వచ్చాయి. యాక్చువల్గా ఇక్కడ టెస్ట్ సిటీస్ అనేది మెన్షన్ చేయలేదు. సో నేను చూసిన దాన్ని బట్టి టెస్ట్ సిటీస్ ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళకి గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, చాలా ఇంకొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని విజయనగరం, ఇన్ని ప్లేసెస్లో విజయవాడ వీళ్ళు కూడా మనకు అక్కడ టెస్ట్ సెంటర్స్ ఉన్నవి. హైదరాబాద్లో అయితే అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇంకా 2-3 టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. సో మనందరికీ మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ఓన్ సిటీలో రాసేసుకోవచ్చు అండి ఎగ్జామ్. వేరే ఎక్కడికి వెళ్ళి మనం రాయాల్సిన పరిస్థితి లేదు. సో ఇక మన దగ్గరలోనే సిటీ మనకి టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అని చెప్పాను కదా. సో ఇది ప్యూర్లీ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్టర్స్ అండ్ దీనికి 3 hours డ్యూరేషన్ ఉంటుందండి. ఈ 3 hours డ్యూరేషన్లో మనకు 2 papers అనేది ఉంటుంది. ఓన్లీ 1 CBTA, దాంట్లో 2 papers ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 ప్యూర్లీ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్. అండ్ పేపర్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇప్పుడు నేను డిసిప్లిన్ చెప్పాను. సో డిసిప్లిన్ ఏమన్నాను మనకి, సో నాది వచ్చేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంది అండ్ దట్ MBA మీద ఉంటుంది. ఆ డిసిప్లిన్లో వాళ్ళు ఇస్తారు, డిసిప్లిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 multiple choice questions. సో 100 multiple choice questions ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 mark క్వశ్చన్ అవుతుంది. దేర్ ఇస్ నో పెనాల్టీ. సో మనకి చాలా బెనిఫిషియల్ ఏంటి అంటే దీంట్లో అదే చెప్పుకుంటున్నాను నేను. మనకి వేరే ఎగ్జామ్స్ మనం పోల్చుకుంటే ఏంటి అంటే మనము రాంగ్ పెట్టామంటే మనకి పెనాల్టీ ఉంటుంది. సో రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ, ఇక్కడ రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ ఏమీ లేదని చెప్తున్నారు. సో ఇది చాలా బెటర్, బెనిఫిషియల్. అండ్ ఇది మనకి మనం ఒకవేళ వదిలేసాం, మనకి రాలేదు ఆ క్వశ్చన్, రాకపోయినా కూడా దానికి ఏం నెగిటివ్ మార్కింగ్ లేదు. సో బెటర్ ఫ్రెండ్స్, అందరూ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిఫైయింగ్, దీనికి ఎలా క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటి అంటే జనరల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు 100 marks కదా, 100కి మినిమం 40 marks అనేది వాళ్ళకి రావాలి, మినిమం 40 marks రావాలి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మినిమం 35 marks. అంటే రావాలి అంటే ఏంటి, క్వాలిఫై అవ్వాలి. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ SC/ST క్యాండిడేట్స్ 30 marks అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 35 marks. సో దీని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు మనని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే డిపెండెన్సీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రాసింది బట్టి ఎవరికి హై స్కోర్ వచ్చిందో కేటగిరీ వైజ్గా, సో దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.
అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్. సో అప్లికేషన్ ఫీజ్ అనేది ఏంటి అంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ అనేది 1000 రూపీస్ అండి. దీంతో పాటు జిఎస్టీ 180 రూపీస్ కలుపుకుంటే 1080 రూపీస్ అండి. సో అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో వాళ్ళు ఎగ్జామ్టెడ్. అండ్ ఏజ్కి వచ్చేసరికి ఏజ్ ఏంటంటే మ్యాక్సిమం 30 ఇయర్స్ అండి. సో మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది September 30, 2024 కల్లా వాళ్ళు 30 ఇయర్సే ఉండాలి. ఓకే, వాళ్ళకి 30 ఇయర్స్ అక్కడికి. ఓకే, 30 ఇయర్స్ ఉంటే చాలు. 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి లైక్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అండ్ రేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ బట్టి. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అంటే 33, అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్, అండ్ మెల్లి పీడబ్ల్యూడీ లైక్ పర్సన్స్ డిసేబిలిటీ జనరల్లో 10 ఇయర్స్ ఇచ్చారు, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 13 ఇయర్స్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ 15 క్యాండిడేట్స్ 15 ఇయర్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. సో దట్స్ ఆల్ గాయ్స్. ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్స్ వస్తే సో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో ఐ విల్ గివ్ యూ బెటర్ ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకోటి కంపెన్సేషన్ నేను ఇందాకే చెప్పేసాను, బట్ కంపెన్సేషన్ మీకు ఇంకోసారి చాలా డీటెయిల్గా చెప్పాలి. సో కంపెన్సేషన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి పే స్కేల్. సో వీళ్ళు ఏంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద మనకు పోస్ట్ చేస్తారని మాకు అర్థమైంది. సో E2 గ్రేడ్లో. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే 50,000 to 1,60,000 అండ్ ఇనిషియల్ బేసిక్ ఉంటుంది. ఇనిషియల్ అంటే 50,000 1,60,000 వరకు ఉంటుంది. బేసిక్ పే వచ్చి 50,000 పర్ మంత్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు 50,000 రూపీస్ అనేది పర్ మంత్ మనకి ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ట్రైనింగ్ పీరియడ్ 1 year ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నామో అండ్ వాళ్ళు పెట్టిన టెస్ట్ మనం ఎప్పుడైతే పాస్ అయ్యామో, మనం ఎప్పుడైతే రెగ్యులర్ చేశారో, వీళ్ళు మన E2 నుంచి E3 గ్రేడ్లో తీసుకొని పే స్కేల్ అనేది బేసిక్ పేనే మనకి 60,000 నుంచి 1,80,000 అంటే బేసిక్ పే 16,000 ఉంటుంది ప్రొబేషన్ అయిపోయాక. సో మనని ప్రొబేషన్ అయ్యాక మనకి బేసిక్ అంటే అన్ని అలవెన్సెస్ అన్ని మనకి కలుపుకొని మినిమం మనకి 1,30,000 పర్ మంత్ అనేది మన చేతిలోకి రావడం జరుగుతుందండి. సో మనకి ఇది చేతిలో రావడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో హెచ్ఆర్ఏస్ ఉంటాయి, ఇంకా డిఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనకి చాలా ఇంకా బెనిఫిషియల్స్ అండి. అండ్ ఇంకోటి పోస్టింగ్ చెప్పాను కదా, పోస్టింగ్ అనేది ఏంటంటే ఈ కోల్ ఇండియాకి చాలా సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయండి. సో ఆ సబ్సిడరీ కంపెనీస్లో మనకి అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం కొన్నాళ్ళు అయిన తర్వాత మనం ఏంటి అంటే మనకి 3 choices ప్రిఫరెన్సెస్ సబ్మిట్, లైక్ 3 choice ప్రిఫరెన్సెస్ ఇస్తారు. మనకి దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడ మనం పోస్టింగ్ 3 choices ఇస్తారు. ఆ 3 choices మన ప్రిఫరెన్స్ పోస్టింగ్ పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్పింది ఇది. అండ్ నెక్స్ట్ సర్వీస్ బాండ్. సర్వీస్ బాండ్ అనేది ఇంకోటి మర్చిపోయింది. సర్వీస్ బాండ్ చాలా ముఖ్యమండి. ఇది వీళ్ళు ఏంటంటే అపాయింటెడ్ క్యాండిడేట్స్ని మినిమం పీరియడ్ 60 months అనేది 60 months అనేది చేయాలి. 60 months మనం చేసిన తర్వాత అంటే 5 months, అది 5 years మనం వాళ్ళ దగ్గర పని చేయాలండి. సో 5 years అంటే మనకి ప్రొబేషన్ వచ్చేసి 1 year కంప్లీట్ అయిపోగానే మనకి రెగ్యులైజేషన్ చేసేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు, అదొక వేరు. అండ్ తర్వాత ఏంటి అంటే మనకి 5 years అనేది మాక్సిమం మనం వాళ్ళ దగ్గర పని చేయాలి. సో దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఒక సర్వీస్ బాండ్ అనేది రాయించుకుంటారు. సర్వీస్ బాండ్ అనేది 3 lakhs సర్వీస్ బాండ్ ఉంటుంది. ఆ 3 lakhs సర్వీస్ బాండ్ రాయించుకోవాలి. సో ఇటువంటి మన అమౌంట్ కట్టవసరం లేదు. బట్ మనకి ఏమైతే 60,000 రూపీస్ వీళ్ళైతే ఇస్తున్నారో ఆ 60,000 రూపీస్ నుంచి 5,000 ఎవ్రీ మంత్ కట్ చేసుకుంటారు. సో కట్ చేసుకొని మనకి లైక్ సర్వీస్ బాండ్ అనేది మనం రాసుకుంటాం. ఇన్ కేస్ మనం ఒక 2 years 3 years చేసాం, 2 years 3 years చేసిందో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆ 3 lakhs కట్టేసింటే ఆల్రెడీ మనకి 3 yearsలో మీరు 5,000 చొప్పున తీసుకుంటున్నారు కదా. సో దాని అమౌంట్ డిడక్ట్ చేసి ఇంకెంత కట్టాలో చెప్తారు, కట్టేయడం. అండ్ ఇన్ కేస్ మనం అంతా 5 years వర్క్ చేసేసాం, ఆ 3 lakh రూపీస్ మనకి ఇచ్చేస్తారు. అంటే 3 lakh రూపీస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 5,000 చొప్పున మనకి 60,000 డిడక్ట్ చేసుకుంటారు. 60 into 5 3 lakhs అట్లా మనం చేసిన అమౌంట్ అంతా మనకి ఇచ్చేస్తారు 60 months సర్వీస్ మనం కంప్లీట్ చేసేసాక. సో గైస్ ఇది వీళ్ళు ఏంటి అంటే ఇది కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికి చేసేసాను కాబట్టి మీకు ఇంకా దీంట్లో డౌట్స్ వస్తే నేను చెప్పాను కామెంట్స్లో పింక్ చేయండి. సో నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇంకా మీరు అప్లై చేసుకోవాల్సిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని అప్లై చేసుకోండి. సో ఇంకో వేరే నోటిఫికేషన్తో మీ ముందుకు నేను తీసుకొస్తాను. అండ్ మీన్ వైల్ ఈ నోటిఫికేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మీకు దీన్ని షేర్ చేయండి. అండ్ ఇంకొక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks guys, signing off.